ఓం శాంతి. ఓం ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ, సంగమ యుగి నివాసిని, స్వయం పరమాత్మ, నా ప్రియమైన తండ్రి. వారి సన్ముఖంలో నేను ఆత్మ, మనస్స, వాచ, కర్మన నా పైన నేను అటెన్షన్ పెడుతూ పరమాత్మ ప్రియ మార్గంలో నడుస్తూ శ్రేష్టమైన ఆత్మగా, దివ్య గుణధారి ఆత్మగా ఈ క్షణం ఈ మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. మురళి డేట్ 10/12/2025. बाबाचे हेडिंग, मीठे बच्चे, चैरिटी बिगिंस एट होम। अर्थात पहले खुद आत्मा अभिमानी बनने की मेहनत करो, फिर दूसरों को कहो। आत्मा समझकर आत्मा को ज्ञान दे तो ज्ञान तलवार में जौहर आ जाएगा. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్. స్వయం ఆత్మ అని భావించి ఆత్మ అభిమానిగా అయ్యే శ్రమ చేయాలి. ఇతరులను కూడా ఆత్మ అని భావించి ఆత్మ అని చూడాలి. నేను ఒక ఆత్మ, ఆపోజిట్ సోల్ కూడా ఒక ఆత్మ అని భావించి నేను కనుక మాట్లాడితే వారికి నాలెడ్జ్ అనే ఖడ్గం గుచ్చుకుంటుంది. ఎంత ఆత్మ అభిమాని స్థితిలో ఉన్నాను అనేది చెక్ చేసుకోవాలి. प्रश्न, संगम युग पर किन दो बातों की मेहनत करने से सतयुगी तख्त के मालिक बन जाएगा? సంగమ యుగంలో ఏ రెండు విషయాలను అర్థం చేసుకునే శ్రమ చేస్తే సత్యుగి రాజసింహాసనానికి అధికారులుగా అవుతాం? దుఃఖం, సుఖం, నింద, స్తుతి, స్మాన్, అవమాన్ ఇవన్నీ అర్థం చేసుకునే శ్రమ ఉండాలి. ఎగ్జాంపుల్, ఎవరైనా కొంచెం ఉల్టా సుల్టా మాటలు మాట్లాడినా, క్రోధం చేసినా మీరు సైలెంట్ అయిపోండి. మీ ముఖానికి నోటికి లాక్ వేసేసేయండి. కళ్ళను సివిల్ పవిత్రంగా చేసుకోండి. క్రిమినల్ దృష్టి అనేది అస్సలు ఉండకూడదు. ప్రతి ఒక్కరిని ఒక ఆత్మ అని భావించాలి. ఆత్మ అని భావించి జ్ఞానాన్ని ఇవ్వాలి. ఆత్మ అభిమాని స్థితిలో ఉండే శ్రమ చేయాలి. అప్పుడు సత్యుగి సింహాసన అధికారి ఆత్మగా అవ్వగలరు. సంపూర్ణ పవిత్రంగా అయ్యి సింహాసన అధికారి స్థితి అనేది కూడా వస్తుంది. నా దృష్టి ఎలా ఉంది, నా మాటలు ఎలా ఉన్నాయి, నా ఆలోచనలు ఇతరుల పట్ల ఎలా నడుస్తున్నాయి, ఇవన్నీ చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఈ సంగమ యుగంలో అని బాబా చెప్తున్నారు. रूहानी बाप रूहानी बच्चों से बात करते हैं, तुम आत्माओं का तीसरा नेत्र मिला है जिसको ज्ञान का नेत्र कहा जाता. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకి అర్థం చేస్తున్నారు, ఆత్మలైన మీకు మూడవ నేత్రం లభించింది, అందుకే దీన్ని జ్ఞాన నేత్రం అని అంటారు. జ్ఞాన నేత్రంతోనే స్వయం ఆత్మ అని భావించి ఇతరులను కూడా ఆత్మిక భావనతోనే చూడటం జరుగుతుంది. यह बुद्धि से समझाते हैं, हम बाई बाई को देखेंगे तो कर्मेंद्रिय चंचल नहीं होगा.
బుద్ధిలో అర్థం చేసుకోవాలి, నేను ఒక ఆత్మ. ఆపోజిట్ పర్సన్ కూడా ఒక ఆత్మ. ఆ సోల్ టు సోల్ కనెక్షన్ అనేది ఉంటే, ఆత్మిక అభిమానిగా చూస్తున్నట్టయితే ఈ కర్మేంద్రియాలు ఎప్పుడు కూడా చంచలత్వం అనేవి కావు. ऐसे करते करते आंखें तो క్రిమినల్ व సివిల్ హో జాయేగా. ఆత్మ అభిమాని స్థితి ఈ విధంగా మెయింటైన్ చేస్తూ చేస్తూ ఉంటే ఈ కళ్ళు ఒకవేళ క్రిమినల్ గా ఉన్నా అవి సివిల్ ప్యూర్ గా అయిపోతాయి. సో బాబా చెప్తున్నారు, పిల్లలు మీరు ఈ విశ్వానికే యజమానిగా అవ్వాలి. దీనికోసం మీరు చాలా శ్రమించాల్సిన అవసరం ఉంది. శ్రమ చేయడం చాలా ఇంపార్టెంట్. ఈ జ్ఞానంలో ఎన్నో గుహ్యాతి గుహ్యమైన పాయింట్స్ అనేవి ఉన్నాయి. ఎన్ని పాయింట్స్ ఉన్నా ఫస్ట్ భగవంతుడు ఫోకస్ చేసే పాయింట్ ఏంటి? స్వయం ఆత్మ. నేనొక సోదరుణ్ణి, ఇతర సోదరుడితో మాట్లాడుతున్నాను. ఈ ఆత్మిక జ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్. ఫిర్ వహ్ హో గయా వి ఔర్ బ్రదర్స్. సో అందరూ ఆత్మ ఆత్మ అంటే ఏమైపోయారు? వి ఆర్ ఆల్ బ్రదర్స్, మనందరం సోదరులం అయిపోయాం. ఇది ప్రాక్టికల్లో మీరు అర్థం చేసుకోవాలి. పిల్లలైన మీరు యాక్చువల్లీ సత్యాతి సత్యమైన బ్రదర్స్, అంటే ఆత్మలం. ఎందుకు? మనకి కామన్ తండ్రి ఎవరు? పరమాత్మ. మనం ఇప్పుడు పరమాత్మతో పరమాత్మ చేసే విధంగా సర్వీస్ చేయాలి. అందుకే బాబా ఏం చెప్తున్నారు? ధైర్యంతో కడుగు వెయ్యండి, నేను మీకు సహాయాన్ని ఇస్తాను. పరమాత్మ ప్రతి ఒక్కరికి సహాయం అనేది ఇస్తారు. సేవ అయితే పిల్లలైన మీరు చేయాల్సిందే. ప్రతిరోజు సేవ చేసే ప్రాక్టీస్ చేయండి. అంతేకాని డల్గా లేజీగా అవ్వకండి. ఇవన్నీ కొత్త కొత్త పాయింట్స్ మీకు లభిస్తున్నాయి. స్వయం అనుక్షణం అర్థం చేసుకోవాలి, నేను ఒక ఆత్మ, నన్ను చదివించేది పరమాత్మ, వారు నన్ను చదివిస్తున్నారు అనే ఒక నిశ్చయం మీకు ఉండాలి. చదివేది ఎవరు? ఆత్మ. ఇది ఏం నాలెడ్జ్ మరి? స్పిరిచువల్, ఆత్మిక నాలెడ్జ్. ఈ సమయం ఈ ఆత్మిక నాలెడ్జ్ ఆత్మిక తండ్రి నుంచే మనకి లభిస్తుంది. మరి ఈ సంగమ యుగంలో ఈ సృష్టి మారుతుంది. సో మనకి స్పిరిచువల్ ఆత్మిక నాలెడ్జ్ లభించింది. సృష్టి మారుతుంది అనే నాలెడ్జ్ ఇప్పుడు మనకి లభించింది. స్వయం ఆత్మిక తండ్రియే చెప్తున్నారు, ఆత్మ అని భావించి ఈ నాలెడ్జ్ ని అనుభవం చేసుకోండి. ఆత్మిక జ్ఞానం ఎంతో ఇంపార్టెంట్. ఆత్మ అశరీరిగా ఉండేది, తర్వాత శరీరాన్ని ధారణ చేసింది. మొదటి నుంచి ఇప్పటి వరకు 84 జన్మలు అనేవి ఆత్మ తీసుకుంది. సో ఇప్పుడు మళ్ళీ ఇదే ఆత్మ జ్ఞానం యోగంతో శ్రమ చేయాల్సిన అవసరం ఉంది. కల్ప క్రితం కూడా ఇలాగే పురుషార్థం చేశారు, శ్రమ చేశారు. ఇప్పుడు మళ్ళీ చేయాల్సిన అవసరం వచ్చింది. అందుకే బాబా అంటున్నారు, అప్నే కో ఆత్మ సమజ్నేకి మెహనత్ కరో. స్వయాన్ని ఆత్మ అని భావించే శ్రమ చేయండి. నెక్స్ట్, ఫస్ట్ ఆత్మాని భావించే శ్రమ, ఆత్మిక జ్ఞానం గురించి బాబా ఎంతో వినిపించారు. నెక్స్ట్, మన చదివించే తండ్రి ఎవరు? మనల్ని చదివించే తండ్రి ఎవరు? దీని మీద మీరు ఫోకస్ పెట్టాలి. చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్. మొట్టమొదట స్వయం శ్రమ చేయాలి, తర్వాత ఇంట్లో వాళ్ళకి, మన సోదరులకి మీరు అర్థం చేయించాలి. ఆత్మాని భావించండి, ఆత్మిక జ్ఞానం ఇవ్వండి. కానీ మనం ఆ సోల్ కాన్షియస్ స్టేజ్ లో ఉంటేనే మనం చెప్పే ఆత్మిక జ్ఞానం ఇతరులకి బాగా గుచ్చుకుంటుంది. తప్పకుండా శ్రమ చేయాలి, తప్పకుండా సహించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సమయంలో దుఃఖం సుఖం, నింద స్తుతి, మాన్ అపమాన్,
ఇవన్నీ సహించుకోవలసిన అవసరం ఎంతగానో ఉంది. ఉల్టా సుల్టా మాటలు మీతో ఎవరైనా మాట్లాడినా మీరు వెంటనే సైలెంట్గా ఉండండి. వాళ్ళ వెనకాల మీరు కోప్పడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా ఏదైనా విషయం వస్తే వెంటనే ఫస్ట్ మీ నోటికి లాక్, తాళం వేసేసేయండి. ఒకవేళ ఒక చేత్తో చప్పట్లు కొట్టలేరు కదా! ఒకవేళ ఆ తాళం కనుక మీరు తెరిచారు అంటే ఆ శాంతిని వ్యాపిస్తారు. తాళం వేసేశారంటే శాంతిని వ్యాపింపచేసిన ఆత్మగా అవుతారు. బాబా ఇదే చెప్తున్నారు. ఎప్పుడు కూడా ఎవరైనా మీ పైన క్రోధాన్ని చూపిస్తే మీరు సైలెంట్‌గా అయిపోండి. వారి క్రోధమే శాంతి అయిపోతుంది. అంతేకాని వారితో పాటు మీరు కూడా చప్పట్లను కొట్టకండి. చప్పట్లు కొట్టారంటే వారు క్రోధం చేశారు, మీరు క్రోధం చేశారంటే ఇంక మొత్తం గడబడైపోతుంది. సో అందుకే వీటిని బాబా చప్పట్లతో పోల్చారు. సో వికారిగా అవ్వకూడదు. కామ, క్రోధ ప్రతి ఒక్క వికారాన్ని త్యాజ్యం చేయాలి. కామం, క్రోధం ప్రతి ఒక్క వికారాన్ని త్యాగం చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరి కళ్యాణం చేయాలి. ఇన్ని సెంటర్స్ ఉన్నాయి కదా, బాబా చూస్తున్నారు. చాలా మంది పిల్లల్లో ఎంతో ఇష్టం అనేది ఉంది. సెంటర్‌ని అభివృద్ధి చేయాలి అని ఉంది. మరి అలాంటి పిల్లలు సేవ మార్గంలో ముందుకు రావాలి. పురుషార్థి మార్గంలో పిల్లలైన మీరు ఎంతో పురుషార్థం చేయాల్సిన అవసరం, శ్రమ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే బాబా ఏం చెప్తున్నారు? ఆత్మ అభిమానిగా ఈ శ్రమ చేయండి. నలువైపులా అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరు ఒక ఆత్మ. ప్రతి ఒక్కరికి 84 జన్మల రహస్యాన్ని నేను అర్థం చేయించాలి. ప్రతి ఒక్క ఆత్మ తమో ప్రధానంగా అయిపోయింది. ఇప్పుడు సతో ప్రధానంగా అయ్యే ప్రాక్టీస్ చేయాలి. ప్రతిదినం విషయాలు సెన్సిటివ్‌గా వస్తూనే ఉంటాయి. మీరు మాత్రం విషయాలు ఎలా వచ్చినా ఆత్మిక జ్ఞానిగా ఉండే ప్రాక్టీస్ చేయడం ఎంతో ఇంపార్టెంట్ అని బాబా చెప్తున్నారు. ధారణలో కూడా బాబా ఇదే చెప్పారు. గాయన యోగ్యులుగా, పూజ యోగ్యులుగా అవ్వటానికి స్పిరిచువల్‌గా అవ్వాలి. అంటే సోల్ కాన్షియస్ స్టేజ్ అనేది మెయింటైన్ చేయాలి. ఆత్మ ఒక పవిత్రమైనది. సో ఇప్పుడు అంతే పవిత్రంగా మీరు అవ్వాలి. ఆత్మ అభిమానిగా అయ్యే శ్రమ చేయడం చాలా ఇంపార్టెంట్. మన్ మనా భవ అనే అభ్యాసం ద్వారా అపారమైన సంతోషంలో ఉండాలి. స్వయం ఆత్మ అని భావించి ప్రతి ఒక్కరితో మాట్లాడాలి. ఈ కళ్ళు చాలా మోసం చేస్తాయి. కళ్ళ నుంచి మీరు మీ పైన మీరు అటెన్షన్ పెట్టుకొని సేవ్ చేయడం ఇంపార్టెంట్. బాబా వర్తానంలో చెప్తున్నారు. మాస్టర్ రచయిత స్టేజ్ ద్వారా ఏవైతే ఆపదలు ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని మనోరంజక రూపంలో అనుభవం చేసే సంపూర్ణ యోగి ఆత్మగా అవ్వాలి. నేను ఒక మాస్టర్ రచయిత. ఈ స్టేజ్ పైన స్థితులై ఏవైనా ఆపదలు వచ్చినా ఐఎమ్ ద మాస్టర్ క్రియేటర్ అని భావించి ఆపదలు వచ్చినా దాని మనోరంజకంగా అనుభవం చేయండి. సో ఆపదలు ఆటోమేటిక్గా మిమ్మల్ని డిస్టర్బ్ అనేవి చేయవు. ఆపదలు ఇంకా మిమ్మల్ని ముందుకు వెళ్ళడానికి హెల్ప్ చేస్తాయి. లేక ఈ సమస్యలను క్రాస్ చేయడానికి మీకు హెల్ప్ చేస్తాయి. భగవంతుడైతే నాలెడ్జ్ ఇచ్చారు. దుఃఖం, సుఖం, సమో ప్రధానం, సతో ప్రధానం ఎలా వస్తాయి, ఏ విధంగా బాబా పైన బలిహారం అవుతే భగవంతుడు మనకి సుఖపు రోజులను రాని వస్తాయని చెప్పారు. ఇవన్నీ మీకు గుర్తొస్తాయి. ఆపదలు వచ్చినా ఈ నాలెడ్జ్ అంతా గుర్తొస్తుంది. సంపూర్ణ యోగి ఆత్మలుగా అవ్వగలరు. స్లోగన్ దిల్ తఖ్తుకో చోడ్ సాధారణ సంకల్ప కన్నా धनी के पाव रखना.
భగవంతుడి హృదయ సింహాసనం వదిలేసి సాధారణమైన సంకల్పాలు వేస్తున్నారు అంటే మీ పాదాన్ని నేలపైన పెట్టినట్టు. అంటే భగవంతుడి హృదయ సింహాసనంలో ఎలాంటి నెగెటివ్ థాట్స్ అనేవి రానే రావు. సో నేను ఆత్మ ఏ విధంగా తయారవుతున్నాను, నా పైన నేను అంత అటెన్షన్ పెట్టుకుంటున్నానా అనేది చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే. సో ఈరోజు మురళిలో మెయిన్గా బాబా మన పైన మనం ఎంత అటెన్షన్ పెడుతున్నాం, నింద, స్తుతి, మాన్, అపమాన్, దుఃఖం, సుఖం, ఎలాంటి మనుషులున్నా, పరిస్థితులు ఎలా ఉన్నా, అక్కడ ఆత్మిక జ్ఞానాన్ని నేను తెలుసుకుంటున్నానా, పరమాత్మ జ్ఞానాన్ని నేను తెలుసుకుంటున్నానా, నా పైన నేను ఎంత ఎఫర్ట్ పెడుతున్నాను, ఎంత పురుషార్థిగా ఉంటున్నాను, భగవంతుడి హృదయ సింహాసనాన్ని వదిలి మిస్టేక్ చేయట్లేదు కదా, చెక్ చేసుకుందాం. సో ఈ రోజు మళ్ళీ ఒక స్వమానం, నేను ఆత్మ నా కళ్ళను సదా పవిత్రంగానే పెట్టుకుంటాను. పవిత్రమైన పవిత్రమైన దృష్టి కలవారిని. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ పవిత్రమైన దృష్టి కలవారిని. పవిత్రత నిజ స్వరూపంగా, పవిత్ర మార్గం నా సహయోగి మార్గంగా, పవిత్ర ఆలోచనలు, దివ్యమైన ఆలోచనలుగా అనుక్షణం ప్రతి ఆత్మ పట్ల పవిత్రమైన దృష్టితో ఉంటూ, ప్రతి ఆత్మకి శీతలతా కిరణాలను కురిపిస్తూ, నేను ఆత్మ నిరంతర యోగిగా, సత్యమైన యోగిగా, సేవాదారి ఆత్మగా ఉంటాను. ఏ ఆత్మని చూసినా పవిత్ర దృష్టినే ఇస్తాను. ఏ ఆత్మని చూసినా పవిత్ర ఆలోచనల్ని క్రియేట్ చేస్తాను. నేను ఆత్మ నా పవిత్రత కిరణాల ద్వారా ఎవ్వరి పట్ల అశుభ భావన పెట్టకుండా, ప్రతి ఒక్కరి పట్ల దయాత భావన, ఆశీర్వాదాల భావన పెడుతూ స్థిరమైన ఆత్మగా, చైతన్యమైన ఆత్మగా ఉంటాను. నేను సత్యుగి ఆత్మను. నేను సతో ప్రధాన ఆత్మను. I, the soul, has a pure vision. For the next few seconds, I try to visualize this world, the world of peace and happiness. Every soul in this world is experiencing the super sensuous joy. This is the peace created by the Supreme Father. And I try to experience such a peace every single second in my life. I may get challenges. I may have to face obstacles. I still visualize this peaceful world and experience every single soul in this world is so pure and divine. I am the one, belongs to the Supreme Father.
and I experience utmost power from my Father, where I always try to give blessings to every other soul. Hey, Father, thank you so much for showing me the path of spirituality. I always try to be relaxed, receive blessings, and share happiness to every other soul through my thoughts, words, and actions. I am the one who belongs to the Supreme Father. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the unlimited power from the Supreme Father. Set subdued vibrations to every part of this body, and with the God's power, I try to experience a highest and a happy stage. Om Shanti.